నేను మీ లోకేష్. ఈరోజు మనతో రోహిత్ బ్రో ఉన్నాడు. సో రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ అయితే మనం ఈరోజు టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇదైతే నాకు డ్రైవింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. హ్యాండిల్ బార్ హోల్డింగ్ కానీ ఆర్ఎల్స్ సీట్ కంఫర్ట్ కానీ చాలా చాలా నచ్చింది. ఏంటంటే దిస్ డ్యూయల్ కలర్ ట్యూన్. సో ఒకటి మనకి క్రీమ్ కలర్ వచ్చింది. యాక్చువల్లీ ఇది వల్లం రెడ్ అంటారు బ్రో ఈ కలర్ మాత్రం. ఇందులో 4 కలర్స్ వచ్చాయి. బేసిక్ ఇది ఏంటంటే వింటేజ్ సెక్షన్ అయితే వదలలేదు అసలు. నైస్ నైస్. యాక్చువల్లీ మనకి స్పీడోమీటర్ కానీ ఇది కానీ ఆ వింటేజ్ సెక్షన్ బయటికి రాలేదు. నాకు అది రాయల్ ఎన్ఫీల్డ్ లో బాగా నచ్చింది. సో బ్రేకింగ్ ఎందుకు అంత బాగుందో నీకు తెలుసా బ్రో? ఎందుకు బ్రో? రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ ఓన్ క్యాలిబర్ యూస్ చేస్తారు ఫస్ట్ టైం. ఓ నైస్ నైస్. ఇది చాలా మంది నోటీస్ చేయరు. ఎవరైనా నోటీస్ చేస్తే కామెంట్లో చెప్పండి. నాకైతే ఈ వింటేజ్ ఎడిషన్ అనేది చాలా నచ్చింది. యాజ్ ఐఎమ్ వింటేజ్ ఫ్యాన్. సో నా డ్రెస్సింగ్ కూడా ఎప్పుడు కూడా వింటేజ్ టచ్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో. వి గాట్ ట్విన్ సైలెన్సర్స్. దీని పవర్ కానీ లైక్ డిజైన్ కానీ చాలా యూనిక్గా ఉంది. హారన్ ఒకటి మాత్రం లైక్ ఒకటి తక్కువ అవుతుంది పుష్ప. హారన్ ఒకటి మాత్రం కొంచెం లోలో ఉంది. సో చాలా నచ్చింది. కొంచెం లైక్ ఇంత పవర్ఫుల్ వెహికల్ కాబట్టి అది ఒక్కటి కొంచెం సౌండ్ అనేది కొంచెం లైక్ బాగున్నాం అనిపిస్తుంది. వెహికల్ కోసం అయితే బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో సీతారాం మోటార్స్ దొండపర్తిలో అయితే ఈ డిజైన్ కనుక నచ్చి ఆర్ఎల్స్ మీరు టెస్ట్ డ్రైవ్ కానీ కోరుకోవాలనుకుంటే లైక్ మీరు సీతారాం మోటార్స్ దొండపర్తిలో లైక్ సంప్రదించండి. సో గో ఫర్ ద టెస్ట్ డ్రైవ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద అన్లీష్ పవర్ ఆఫ్ ద రాయల్ ఎన్ఫీల్డ్. ఫీల్ ద క్లాసిక్ అండ్ వింటేజ్ సెక్షన్ ఆఫ్ ద బైక్. అస్సలు నిజంగా. సో ఇలాంటి కంటెంట్ కోసం లైక్ డూ ఫాలో అవర్ బ్రదర్స్ పేజ్.